వినుకొండలోని ఎన్ఎస్పి కాలనీ స్థలంలో కొన్ని కుటుంబాలు నివసిస్తున్న ప్రదేశం. వీరి ప్రధాన వృత్తి ప్లాస్టిక్ బిందెలు అమ్మటం. వీరిని పూసల వాళ్ళు అంటారు. కాలక్రమేణా ప్లాస్టిక్ బిందెల కొనుగోలు కనుమరుగైంది. కూలీలుగా పనిచేస్తూ ఉంటారు. వీరు బద్వేలు ప్రాంతం నుండి వచ్చిన వారు. గుడారాలు వేసుకొని అవి చినిగిపోతే మరలా వాటిపై గుడ్డలతో అతుకులు వేసుకొని ఎండకు, చలికి, వానకు వాటిలోనే నివసిస్తూ ఉంటారు. జాషి ఫౌండేషన్ వారి గురించి కొందరు చెప్పారు. అక్కడికి వెళ్ళి వారి స్థితిగతులు పరిశీలించగా హృదయం చాలా బరువెక్కింది. వృద్ధులు, చిన్నపిల్లలు చుట్టూ పెరిగిన కంప చెట్ల మధ్యలో నేలపై పట్టలు పరుచుకొని వాటిపైనే వారి నిద్ర. పాములు, విషకీటకాలు సంచరించే ప్రదేశం. పండుగ రోజు, శివరాత్రి రోజు జాషి ఫౌండేషన్ వారిని కలిసి కొన్ని చీరలు పంచి, పండుగ రోజులు చపాతీలు తినమని కొన్ని గోధుమ పిండి ప్యాకెట్స్, ఆయిల్ ప్యాకెట్స్ పంపిణీ చేసినారు. కొంతమంది కూలీకి వెళ్ళినందున వారిని మరొకసారి కలుస్తామని తెలియపరిచినాము. పేదరికం, నిరక్షరాస్యత వారి ఆస్తులు. జాషి ఫౌండేషన్ వారితో మాట్లాడుతున్నప్పుడు వారి ముఖంలోని చిరునవ్వు మాకెంతో తృప్తినిచ్చింది. అదే మా జాషి ఫౌండేషన్కు జీవన. జాలి మనస్సు గలవారు, మానవత్వం కలిగిన వారు వారికి సహాయం చేయవలసిందిగా మనవి. 100 మందికి సహాయం చేయలేము, కానీ ఒకరికి చేయగలము.